నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తురగా శ్రీరామ్ గారు. ప్రకాష్ రాజ్ ఏదైతే రామాయణంపై వ్యాఖ్యలు చేశారో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. పలు సెక్షన్లపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ విషయం గురించి స్పందించడానికి మనతో పాటు ఉన్నారు హిందూ సంఘాల నాయకులు తురగా శ్రీరామ్ గారు. నమస్తే అండి శ్రీరామ్ గారు. నమస్తే అండి శ్రీరామ్ గారు, ఒక అసందర్భంగా అయిన టైంలో పబ్లిక్లో రామాయణానికి సంబంధించి ప్రకాష్ రాజ్ గారు ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లారు. ఆ టైంలో ఆయన అక్కడే ఉన్నట్టు, పక్కనే చూసినట్లుగా కూడా చాలా క్లియర్గా విపులంగా వివరించడం జరిగింది. ఏం చెప్తారు? ప్రకాష్ రాజ్ అనేవాడు ఈ సమాజంలో ఒక చీడ పురుగు. అలాంటి చీడ పురుగుకి ఎప్పుడైనా సరే దాని పని ఏం చేస్తుంది? తెగుళ్ళు పట్టించి పంటను నాశనం చేయడం. సమాజం ప్రశాంతంగా ఉంటే ఇలాంటి వాళ్ళు చూడలేదు. ఏదో రకంగా వీళ్ళు అలజడులు సృష్టించి దాని నుంచి లబ్ధి పొందే పరాన్న జీవులు అంటారు వీళ్ళు. అందువల్ల వాడికి అసలు ఈ టైము ఆ టైము సందర్భం అసందర్భం అలాంటివన్నీ ఏముండవు. ఎవడైనా సరే పొరపాటున వాడిని స్టేజ్ ఎక్కిస్తే మైక్ ఇస్తే చాలు ఏదో రకంగా హిందుత్వం మీద దాడి చేయడమే చేయంగా పెట్టుకుని అదొక ఎజెండా. ఆ ఎజెండా కోసం పనిచేస్తాడు. కాబట్టి ఒక్క సందర్భంలో ఒక్కలాగా మాట్లాడుతుంటాడు. ఈసారి పాపం రామాయణం, రాముడు, లక్ష్మణుడు, వాడికి తెలియని రామాయణం గురించి నోటికి వచ్చినట్టల్లా వాగాడు. విన్నవాళ్ళు కూడా విరోధులు కాబట్టి అక్కడ నవ్వే వాళ్ళు ఉంటారు, చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి అలాంటి ప్రేక్షకులే ఉంటారు కాబట్టి వాళ్ళలో కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు. రామాయణం తిడుతున్నాడంటే, రాముడు తిడుతున్నాడంటే సంతోషించే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా యాంటీ హిందూయిజం ఉన్న బ్యాచ్ అంతా కూడా ఒక దగ్గర చేరి ఏదో రకంగా హిందుత్వాన్ని బ్యాడ్ చేయడం. అలాగా రామాయణాన్నో, మహాభారతాన్నో, భాగవతాన్నో, భగవద్గీతనో ఆ సందర్భాన్ని ఏది అవకాశం ఉంటే దాన్ని ఇవన్నీ ఏమి లేదు అనుకుంటే కనుక వాడికి ఇంకొక ఎజెండా ఉంది. అది భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఎజెండా. సరే, దానికి మనకు సంబంధం లేదు కానీ అదొక ఎజెండా. అంటే అదేదో పార్టీ హిందుత్వం కోసమే పనిచేస్తుంది అనుకుని దాన్ని తిట్టే కార్యక్రమం, మోడీ గారిని తిట్టే కార్యక్రమం. సరే, మోడీ గారిని మామూలుగా వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి అర్థం లేదు కానీ ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఆయన్ని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఈ సన్నాసి. ఇలాంటి వాళ్ళ మీద ఈ కేసులు పెట్టకపోవడం తప్పు. కేసు పెడితే తప్పు కాదు, కేసులు పెట్టకపోవడం తప్పు. ఇంకా అసలు కేంద్ర ప్రభుత్వం చూస్తూ చూడనట్టు ఊరుకుంటుంది కానీ లేదంటే ఎప్పుడో వీళ్ళు తీసుకెళ్లి అసలు కిట్టాల్సిన పరిస్థితి. ఇది మరి ఎందుకనో వాడి మరి వెనకాల ఎవరున్నారో ఏంటో తెలియదు. ఆయన అలా చూసి వదిలేస్తారు. వచ్చేసిన ఆంబోద్ లాగా ఆయన వదిలేశారు. శ్రీరామ్ గారు, చెప్పండి. రాముడు ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తి, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి. ఒక గిరిజనుడు రావణుడు. ఒక పండుగకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ జరిగింది, శూర్పణఖ మధ్యలోకి వచ్చిందంటూ ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీని ఆయన చాలా పక్కనే ఉండి చూసినట్లుగా మాట్లాడడం మనం చూసాం. వాడికి ఏమీ తెలియదు, ఓండడం తెలియదు. హిందుత్వానికి సంబంధించి కానీ, రాముడికి సంబంధించి కానీ, రామాయణానికి సంబంధించి కానీ ఏమాత్రం నాలెడ్జ్ లేదు. చరిత్ర గురించి అసలే నాలెడ్జ్ లేదు. అందువల్ల రాముడు అనేవాడు దేశాన్ని పరిపాలించిన రాజు. ఆ రాజు ఈస్ట్ వాడు, సౌత్ వాడు ఏంటి, నార్త్ వాడు ఏంటి, మొత్తం దేశం అంతా ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నప్పుడు మొత్తం రాజు ఆయన పూర్తిగా రాజు. మళ్ళీ రావణాసురుడిని తీసుకొచ్చి సౌత్ ఇండియా అని మాట్లాడుతున్నాడు వీడు బొంద. శ్రీలంక వాడు రావణాసురుడు ఎక్కడ వాడు? శ్రీలంక వాడు. సౌత్ ఇండియా వాడు ఏంటి అంటే వీడికి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా రాక్షసుడు అనేవాడు ఏదో తిరుగుతుంటాడు. వాడు ఇష్టం వచ్చిన వాడు తిరుగుతుంటాడు. యాక్చువల్ గా వీడికి తెలియాల్సింది ఏంటంటే రాముడి రాజ్యంలో, రాముడి ఆధీనంలో ఉన్న భూమి మీద, అది నార్త్ ఇండియా కానీ సౌత్ ఇండియా కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నార్త్ ఇండియా సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా ఆ రోజు రాముడి పరిపాలనలోనే ఉన్నది. అక్కడికి వచ్చి వ్యవహారం అంతా రౌడీజం చేసింది రావణాసురుడు, శూర్పణఖ. వాడు చెప్పిందే కరెక్ట్ అనుకున్నాడు. వాడు చెప్పిన ఆ తోటలో ఈయన పళ్ళు తింటే కూడా ఆయన రాజు, మొత్తం భూమి మీద అంతటికి ఆయనకి అధికారం ఉంది. ఆయన మళ్ళీ జిఎస్టీ కట్టడం అంటే ఇది బొంద. కట్టవలసింది ఎవరు? అసలు అక్కడికి వచ్చింది అదే అంట. వాడి పైత్యం ప్రకారం చూసుకున్నా కట్టవలసింది ఎవరు? అసలు ఆ భూమి మీద, రాముడి భూమి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నందుకు పీడీ యాక్ట్ పెట్టాలి. శూర్పణఖ మీద, రావణాసురుడి మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఈ సన్నాసికి అది కూడా తెలియదు. జిఎస్టీ అని మాట్లాడతాడు. జిఎస్టీ కాదా సన్నాసి, పీడీ యాక్ట్ పెట్టాలి. రాముడి రాజ్యానికి వచ్చి అక్కడ ఒక తోటకి సంబంధించి వాళ్ళు క్లెయిమ్ చేసుకుని దాన్ని ఆక్యుపై చేసుకుని ఇది మాది, దీనికి నువ్వు జిఎస్టీ కట్టాలి అని మాట్లాడారంటే వాళ్ళు రౌడీజం చేశారు.
వాళ్ళు ఆక్యుపై చేశారు, కొంత భాగం మాది అని క్లెయిమ్ చేశారు, ఇలాంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. అది వీడు తెలుసుకుని మాట్లాడాలి. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి ఈడే సన్నాసి అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మరీ సన్నాసులు అయి ఉంటారు, చప్పట్లు కొడుతున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళకి ఎవరికి నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు. సరే రావణాసురుడు ఏదో ఏదో లక్కీనా గిక్కినా ఏదో మాట్లాడాడు, ముద్దు పేరు పెట్టాడు, లక్కీ అని పిలుస్తారన్నారు. రావణుడు గిరిజనుడు అని చెప్పారు. లక్కీ ముందు లక్కీ సంగతి చూద్దాం. మీలాంటి ఇంకొక యాంకర్ ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది, ఇది సరే బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాను. ఎందుకంటే ఆవిడ లక్ష్మణుడిని లక్కీ అని పిలిస్తే ఈ ప్రకాష్ రాజ్ గారిని పాకి అని ఎందుకు పిలవకూడదు అంది ఆవిడ. సరే ఇదేదో బాగానే ఉంది కదా అనుకున్నా. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడాలంటే నిన్ను మించిన వాళ్ళు ఉన్నారా బాబు, నిన్ను రేపు నుంచి నిన్ను పాకి అని పిలిస్తే నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఏదో నోటికి వచ్చినట్టు వాడటం కాదు, మైక్ ఇచ్చారు కదా అని చెప్పి వాచాలతను చూపించడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత మీరు గిరిజనుడు అన్నారు. గిరిజనుడు ఏంటి అసలు? రావణాసురుడు గిరిజనుడు ఏంటి? రావణాసురుడు ఒక రాజు, అది కూడా బ్రహ్మ యొక్క ఆయన మనవడు. ఆయన అంటే బ్రహ్మ ఎవరు? బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి మనవడు ఎవరు? బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుడిని పట్టుకొని సరే గిరిజనుడు అన్నావు, నీకు ఉన్న నాలెడ్జ్ ఇది. కాబట్టి కొంతమంది ఏంటంటే మా వెనుకబడిన వర్గాల వాళ్ళు సౌత్ ఇండియా ఎలాగొచ్చిందంటే పరిస్థితి, ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని మాట్లాడడం మొదలెట్టిన తర్వాత, ఆర్య ద్రవిడ సిద్ధాంతాలు తీసుకొచ్చిన తర్వాత, ఆయన ఇటువైపు ఉన్నాడు కాబట్టి సౌత్ ఇండియా కన్నా ఇంకా కింద ఉన్నాడు కాబట్టి అతను కూడా ద్రావిడే అని చెప్పి కొంతమంది మొదలుపెట్టి, ఆ ద్రావిడన్న వాళ్ళందరూ కూడా నల్లగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగ గిరిజనులని మొదలుపెట్టి, అంటే ఈ ప్రాంతం అంతా అప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది కాబట్టి గిరిజనులని, వాళ్ళతో పాటు ఈయన అప్పుడు ఏదో ఇటువైపే ఉన్నాడు కాబట్టి సౌత్ ఇండియా కన్నా ఇంకా కింద ఉన్నాడు కాబట్టి ఈయన కూడా కలిపేసుకుని ఎంత ఆఫ్ నాలెడ్జ్ చూడండి. బ్రహ్మ క్లియర్ గా రామాయణం గురించి మాట్లాడితేనే నువ్వు రాముడి గురించి మాట్లాడాలి. రామాయణం ఉంటేనే కదా రాముడు ఉన్నాడు, రాముడు ఉంటేనే రామాయణం ఉంది. నువ్వు ఆ రామాయణం గురించి రాముడిని మాట్లాడేటప్పుడు వాల్మీకి రామాయణంలో ఏం రాశారనేది తెలుసు కావాలి. చక్కగా బ్రహ్మ యొక్క మనవడు అని చెప్పారు క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా బ్రాహ్మణుడు. ఆయన పట్టుకుని సరే గిరిజనుడు అంటే నష్టమే లేదు, గిరిజనుడు అంత మాత్రం నష్టం లేదు. కానీ ఇప్పుడు 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఇలాగే మనం ఆయన వచ్చేస్తే రాముడి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని మాట్లాడతారు. అంటే ఇలాంటి వాళ్ళ వాచాలకు ఏమి అసలు అర్థం ఉండదు, నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎలాగైతే ఇప్పుడు దుర్వినియోగం అవుతుందో అలాగా వీళ్ళ నోటికి కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు వీళ్ళ నోట్లో దుర్వినియోగం అయిపోతుంది. ఒక బ్రాహ్మణుని తీసుకొచ్చి ఎస్టీ అని పెట్టి ఆ ఎస్టీ తోటి గొడవ పడ్డాడు కాబట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి రాముడి మీద అని చెప్పి రేపొద్దున మాట్లాడతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి బొక్కలో తోసి మక్కలేదన్నాల్సిన అవసరం చాలా ఉంది. అది జరగకపోబట్టి ఇడు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలు చాలా సున్నితమైన అంశం ఇది. సో సమయం సందర్భం లేకుండా అక్కడ ఒక ప్రెస్ మీట్లో ఉన్నారైనా స్టేజ్ మీద ఉన్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? కావాలనే కొంతమందిని టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? సమాజాన్ని డివైడ్ చేయడం అండి వీళ్ళ లక్ష్యం అంతా కూడా, సమాజాన్ని డివైడ్ చేయడం. ముఖ్యంగా ఏంటంటే హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా హిందూ దేవుళ్ళ మీద మసిపూసి దాన్ని ఒక మారేడికాయ కింద చూపించి హిందువుల్ని డివైడ్ చేయడం. మీరు కేరళ స్టోరీని చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఎలా చేస్తారనేది. ఆ కేరళ స్టోరీలో వాళ్ళు ఏం చేస్తారు, అదంతా జరిగిన కథనే మనకి చూపించారు. అందులో వాళ్ళు ఏం చేస్తారు, దేవుళ్ళు మీ దేవుళ్ళు మంచోళ్ళు కాదు, మీ దేవుళ్ళు పనికిరాని వాళ్ళు, మీ దేవుళ్ళు మిమ్మల్ని రక్షించలేరు, ఇట్లాంటివన్నీ చెప్పి మసిపూసి మారేడిగా చేసి నిజమే కావాలి మన దేవుళ్ళు ఇలాగా అలాగా అనుకుని వాళ్ళు మారిపోయేలాగా చేస్తారు. సో అందులో భాగమే ఇది. అందులో భాగంగా ఇప్పుడు రావణాసురుడు బ్రాహ్మణుని గిరిజనుడు చేయడం అంటే కులాన్ని మార్చేశారు, మతాన్ని మార్చేసి 2 రోజులు పోయిన తర్వాత అసలు మతాన్నే మార్చేస్తారు. బాగా శూర్పణఖిని హీరోయిన్ చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా ఏంటి అంటే మొత్తం అంతా కూడా ఒరిజినల్ గా ఏదైతే ఉన్నదో కథని దాన్ని తిరగదిప్పి వీళ్ళు ఇష్టం వచ్చిన మార్చేస్తే కొన్నాళ్ళు కొంతమంది పుస్తకాలు కూడా రాస్తారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ రోజు మనం చెప్పిన మాటల్ని నమ్ముతారు, మనం పుస్తకాలు రాసేసాం కాబట్టి వాల్మీకి రామాయణం కొన్నాళ్ళకి పోయి ఇదే అసలు రామాయణం కావాలనుకుని కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలియని వాళ్ళందరూ ఈ పుస్తకాలు చదివిన వాళ్ళందరూ ఇదే నిజం అనుకుంటారు అన్నది వీళ్ళ ఉద్దేశం. ఇది బ్రిటిష్ వాడిపై చేసిన గదోపని ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కంటిన్యూ చేస్తారు, అదే ఎజెండాని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే హిందువులని
తగ్గించే ప్రయత్నం, హిందూ దేవుళ్ళని తక్కువ చేసే ప్రయత్నం, హిందువుల యొక్క ఏవైతే పవిత్ర గ్రంథాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా వాటి మీద బురదల్లే ప్రయత్నం. దాని ద్వారా ఏంటంటే హిందూ సమాజాన్ని విడగొట్టి మొత్తం మైనారిటీల వైపు వీళ్ళని లాక్కుని మొత్తం ఈ దేశాన్ని విడగొట్టాలి, పాకిస్తాన్ విడగొట్టినట్టు మళ్ళీ ఇంకోసారి ఈ దేశాన్ని విడగొట్టాలనేది వీళ్ళ ప్లాన్. మత సామరస్యానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇవి, ఎలా పడితే అలా మాట్లాడిన అంశాలు కాదు. అయినప్పటికీ కూడా మైనారిటీలను, గిరిజనులను, అలానే ముస్లిమ్స్ని కూడా కంప్లీట్గా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోంది మన దేశంలో, అది జరుగుతోంది అంటూ గట్టిగానే చెప్తున్నారు ఆయన. వీడో ముసుగు వేసుకున్న క్రిస్టియను, మొన్న ఇదే వీళ్ళకి సంబంధించిన ఇంకొక నటుడు, ఆయన క్రిస్టియన్ పాస్టర్ గా ఉన్నాడు. ఆయన వీడియోలని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చక్కగా చెప్పాడు ఈయన గురించి. ఈయన పేరు ఏదో డేనియల్ ప్రకాష్ రాజు ఏదో ఉంది. ఆ మధ్యలో ఉన్న డేనియల్ ఏదో ఏదో మొత్తానికి దాన్ని మార్చేసి ఊరికే ప్రకాష్ రాజు అని పెట్టుకుని బయట అందరికి హిందువుగా బిల్డప్ ఇస్తాడు. హిందువుగా బిల్డప్ ఇచ్చి తర్వాత ఏమో నేను నాస్తికుడిని అంటాడు. ఎందుకంటే క్రిస్టియన్ గా ఉండి నాస్తికుడు అంటే కుదరదు, తని తగిలేస్తారు. ముస్లిం గా ఉండి నేను నాస్తికుడిని అంటే తని తగిలేస్తారు, నరికేస్తారు. హిందువుగా ఉన్నాను నేను నాస్తికుడిని అంటే ఎవరేమంటారని చెప్పి నేను హిందువుని అని ఒక ముసుగేసుకుని, వాళ్ళ నాన్న క్రిస్టియన్ క్లియర్, వాళ్ళ అమ్మగారు క్రిస్టియన్ క్లియర్. మొన్న కూడా ఆవిడికి ఎలా చేశాడు, క్రిస్టియన్ పద్ధతిలోనే చేశాడు ఆవిడకి అంతిమ సంస్కారాలు. తప్పేం లేదు, నువ్వు కూడా చెప్పుకో, నేను కూడా క్రిస్టియన్ అని చెప్పుకో, ఎందుకంటే వెధవేషాలు ఎందుకు, మధ్యలో ముసుగెందుకు. వచ్చి మళ్ళీనేమో ఆ మనోభావాల గురించి మాట్లాడతాడు. పెద్ద ఆవిడకి సంబంధించి ఆవిడకి హక్కులు ఉన్నాయి కాబట్టి, ఆవిడ ఏదైతే కోరుకుందో ఆ ప్రకారం నేను చేశాను కాబట్టి అని మాట్లాడి సన్నాసి. మరి హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి, మీ అమ్మలాగానే హిందువులకు కూడా మనోభావాలు ఉంటాయి. హిందువులు కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. దాన్ని గౌరవించాలన్న జ్ఞానం లేదు గాడిదకి. మీ అమ్మగారికి అయితే ఒక రూలును, హిందువులకైతే ఒక రూల్ గాడిద అని ఈరోజు సమాజం ప్రశ్నిస్తే ఏం సమాజం చెప్తాడు వీడు. కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఒక క్లియర్ కట్ ఎజెండా తోటి పనిచేస్తున్నారు. వీళ్ళు టెర్రరిస్టుల కన్నా కూడా చాలా డేంజర్ వీళ్ళు. ఎందుకంటే టెర్రరిస్ట్ డైరెక్ట్ గా వస్తాడు, డైరెక్ట్ గా వచ్చి వాడి ఉన్నదేదో మాట్లాడతాడు, వాడికి ఉన్నదేదో మాట్లాడతాడు, లేదా గన్ను పట్టుకుని నలుగురిని ఫెయిల్ చేస్తాడు, లేదంటే వాడిని శిక్షించడం ఈజీ. కానీ వీళ్ళు మేధావుల ముసుగులో ఉండి ఈ దరిద్రులు వీళ్ళు సమాజాన్ని చెడపురుగులాగా పట్టి పీడిస్తుంటారు. వీళ్ళ మీద చర్యలు తీసుకుందామంటే మేధావి సంఘాలు అడ్డొస్తాయి, కళాకారుల సంఘాలు అడ్డొస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే వీళ్ళందరూ ముసుగులో ఉన్న టెర్రరిస్టులు. ఇప్పుడు బీజేపీ విధానాలకు, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు ప్రకాష్ రాజ్ గారు, చాలా సందర్భాల్లో మనం చూసాం. సో కావాలనే టార్గెటెడ్గా ప్రకాష్ రాజ్ గారు సోయుండే ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చా? ఎందుకంటే ఆ యుగంలో, ఆ టైంలో ఆయన పక్కనే ఉన్నట్టు, ఆయన కళ్ళెదురుగుంటానే ఆ కథ అంతా నడిచినట్టుకు కూడా చాలా క్లియర్గా ఆయన వివరించడం జరిగింది. అంటే కావాలనే వాంటెడ్లీ మాట్లాడుతున్నారా? ఖచ్చితంగా అంతే కదా, ఖచ్చితంగా అంతే కదా. ఆయన ఎజెండానే అది. ఆ ఎజెండాని మనం గుర్తించకపోవడం మన తప్పు. మనం ఇంకా అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. మనలో కొంతమంది ఇంకా అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు మనం అంతా ప్రజాస్వామ్య దేశం, భావ వ్యక్తీకరణ హక్కులు, వీటన్నిటి గురించి మనం మాట్లాడతాం. కానీ ఎదుటివాడి మతాన్ని కించపరిచే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదురా బాబు అనేది వాడికి ఎవడు చెప్పాలి? చట్టాలు చెప్పాలి. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? మీలాంటి వాళ్ళ మీద, నాలాంటి వాళ్ళ మీద ఒక పోస్టు పెడితే తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు కదా. మరి ఏం వీడి మీద అరెస్ట్ చేయరే? ఏ ప్రభుత్వం, ఆంధ్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఎందుకని అరెస్ట్ చేయట్లేదు? ఒక ఫేస్బుక్ పోస్ట్ కి అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. మరి ఆ వీడియోని చూసిన తర్వాత ఎట్లా ఊరుకుంటున్నారు? అంటే తప్పు ఎక్కడ ఉంది? మన దగ్గర ఉంది. సరే బీజేపీ అంటారా, బీజేపీని వ్యతిరేకించవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించవచ్చు, తప్పేం లేదు. ఇది ఎందుకంటే అవి రాజకీయంగా ఉన్నారు కాబట్టి ఎవరి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు మాట్లాడచ్చు. ఎస్, బీజేపీ ఏదైనా తప్పు చేసినా తప్పేంటో చెప్పు, లేదంటే ఇంకో పార్టీ పవన్ కళ్యాణ్ అంటావు, ఓకే పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు చెప్పు, అంతే తప్ప. పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేసి ఆయన మాట్లాడారు కదా. అదే అంటున్నారు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే నువ్వు చెప్పు, కానీ దాన్ని హిందుత్వంతో లింక్ పెట్టిస్తాడు. దుర్మార్గుడు చేసేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి పలానా దగ్గర రోడ్డు వేయలేదో, లేదంటే ఇంకో పని చేయలేదో, లేదంటే ఆయనకున్న మంత్రి పదవి ఏదైతే ఉందో దాంట్లో సరిగ్గా పని చేయలేదో, ఇది తిట్టాలి. నీకేమన్నా అలాంటివన్నా నువ్వు గమనిస్తే. అంతేగాని పవన్ కళ్యాణ్ ఇది మెట్లు కడిగాడు, లేదంటే ఆ పవన్ కళ్యాణ్ గుళ్ళోకి వెళ్ళాడు, లేదంటే పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకున్నాడు, నీకు ఎందుకు ఇవన్నీ?
దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు రాజకీయాలకి సంబంధించి రాజకీయ నాయకుల విధానాలకు సంబంధించి కూడా తప్పు పడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు సారీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్గా ఒక పర్సనల్గా అటాక్ చేయడానికి బదులుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఒక విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా వెనక నుంచి బ్యాక్ డోర్లో టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు ప్రకాష్ రాజ్ గారు అని అనుకోవచ్చా? క్లియర్ అండి. ఎందుకంటే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారు సన్నిహితంగా ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి అనుకూలంగా మారారో ఇతను మారిపోయాడు. ఎందుకంటే ఇతను మొదటి నుంచి కూడా బీజేపీ వ్యతిరేక ఎజెండాని ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేక ముందు నుంచి కూడా ఈయన బీజేపీ వ్యతిరేక ఎజెండాతో ఉన్నాడు. సరే బీజేపీ వ్యతిరేక ఉంటే ఉండు, నువ్వు తప్పేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఈ బీజేపీకి అనుకూలంగా మారాడని చెప్పి నువ్వు ఆయన మీద అన్యాయంగా నిందలేస్తాలని నేను ఇందాక చెప్పినట్టు అతను ఏమన్నా అతను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గానో లేదంటే మంత్రి గానో ఏదైనా తప్పు చేశాడా, తిట్టు పర్వాలేదు. లేదంటే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు సరిపోవు. ఎందుకంటే నీ దగ్గర నీ గురివింద కింద సామెత నువ్వేంటి, నీ ఫ్యామిలీ ఏంటి, నీ వ్యవహారాలు ఏంటి అనేది శ్రీహరి గారి మిస్సెస్ ని అడిగితే చెప్తుంది. యాక్టర్ శ్రీహరి గారి మిస్సెస్ డిస్కో శాంతి గారిని అడిగితే చెప్తుంది ఆవిడ. ఎందుకంటే అంత దాకా నేను నిలదలుచుకోవాలి. ఎందుకు వ్యక్తిగతమైనవి మనం మాట్లాడకూడదు కాబట్టి వ్యక్తిగతంగా అనవసరం మనకి. కాకపోతే వీడు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి నేను అనేది, నువ్వు ఆ ఎజెండా పెట్టుకుని పవన్ కళ్యాణ్ హిందుత్వకి అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అన్నది ఎజెండాగా పెట్టుకోవడం తప్పంటాను. నువ్వు పార్టీ పరంగా నువ్వు విభేదిస్తావా, విభేదించు, ఏం ఇబ్బంది లేదు, దానికి ఏం ఇబ్బంది లేదు. నేను కూడా ఏం అబ్జెక్షన్ పెట్టు. నువ్వు ఎవరినైనా ఈ దేశంలో ఉన్న ఏ పార్టీనైనా నువ్వు విభేదించవచ్చు, తప్పేం లేదు. ప్రపంచంలో ఉన్న ఏ పార్టీనైనా రాజకీయ పరంగా విభేదించవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ మతాల ఎజెండాని దీంట్లోకి తీసుకొచ్చి దానికి అనుకూలంగా ఉన్నారనో దానికి వ్యతిరేకంగా ఉన్నారనో ఎజెండాగా తీసుకుని మాట్లాడడం అనేది తప్పు. అండ్ మరీ ముఖ్యంగా ప్రస్తుతానికి కెరీర్ కాస్త లోగా కనిపిస్తోంది, పెద్దగా సినిమాల్లో అయినా కనిపించడం లేదు. ఏదో ఒక విషయంలో నేనున్నాను అంటూ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసమే ప్రకాష్ రాజ్ గారు ఇలా మాట్లాడి ఉండొచ్చా? అంతేనండి. అది అసలు ఈ దరిద్రుడిని ఎప్పుడో అసలు తని తగిలేయాల్సింది సినిమా ఇండస్ట్రీ నుంచి. ఆ దిల్ రాజు గారు ఉన్నాడు, ఆ దిల్ రాజు గారికి ఆ ఫ్రెండ్షిప్ అని చెప్పి సస్పెండ్ అయినాన్ని కూడా మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తేయించి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆయన సినిమాల్లో పెట్టుకున్నాడు. సస్పెన్షన్ లో ఉన్న టైంలో కూడా నేను పెట్టుకుంటాను ఆ సినిమాల్లో అని చెప్పి పెట్టుకున్నాడు. తర్వాత ఆ సస్పెన్షన్ పోయినాయి. వీడు ఎంతమంది డైరెక్టర్లను ఇబ్బంది పెట్టాడు, ఎంతమంది ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టాడు, వాడి చరిత్ర ఏంటి. సినిమా ఇండస్ట్రీని సస్పెండ్ చేసింది, ఛాంబర్ సస్పెండ్ చేసింది. అతన్ని సస్పెండ్ చేసిన వాడిని కూడా దిల్ రాజు గారు నా ఫ్రెండ్ అని చెప్పి ఆయన సినిమాల్లో పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇంకా ఈ రోజు దాకా ఉన్నాడు అంటే దిల్ రాజు లాంటి వాళ్ళు. వీళ్ళు ఫ్రెండ్షిప్ కోసం అని చెప్పి ఛాంబర్ ని కూడా కాదని చెప్పి మా దాంట్లో పెట్టుకుంటామని చెప్పి ఆ రోజు పెట్టుకోవడం వల్ల అది మళ్ళీ డైల్యూట్ అయిపోయింది. అందువల్ల ఇలాంటి వాళ్ళని, ఒక ఎజెండాతో ఉండే వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళందరినీ బహిష్కరించాల్సిందే. వాళ్ళని సినిమా ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి. ఈ రోజు తక్కువ ఉన్నాడు కాబట్టి మళ్ళీ 4 రోజులు వార్తల్లోకి వచ్చాడని కాదు, అసలు తెలుగు ఇండస్ట్రీలో అతను పెట్టుకోవడానికి వీలేదు. తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, ఈవెన్ తమిళ ఇండస్ట్రీలో కూడా, ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వాళ్ళని మనం వ్యతిరేకించాలి. ఎందుకు వీళ్ళు ఎక్కడ ఎందులో అన్నం తింటున్నారో అందులోనే ఉమ్మేసే రకాలు వీళ్ళు. వీడు ఏ సినిమా మీద పట్టుకుని బతుకుతున్నాడో ఆ సినిమా డైరెక్టర్ని, అసిస్టెంట్ని కొడతాడు, వీడు తిడతాడు, మళ్ళీ ప్రొడ్యూసర్ని ఇండైరెక్ట్ గా వెనకాల నుంచి ఇబ్బంది పెడతాడు. టైంకి రాడు, డబ్బులు మాత్రం గట్టిగా తీసుకుంటాడు, చెప్పిన టైంకి రాడు, డేట్స్ వేస్ట్ అయిపోతాయి. ఎంత అహంకారం అనుకుంటున్నారు వీడికి. కాబట్టి కాకపోతే ఏంటంటే వీడి దగ్గర ఉన్న ఒకే మంచి లక్షణం ఏంటంటే మంచి ఆర్టిస్ట్. దానివల్ల సరే ఏదో లక్షలు లీడు అని చెప్పి ఆ సినిమా ఇండస్ట్రీలో అలా కొనసాగిస్తారు. కానీ వాడు మంచి ఆర్టిస్ట్ అని వాడిని ప్రోత్సహిస్తే మొత్తం సమాజాన్ని మొత్తం చీడపట్టిస్తున్నాడు వీడు, మొత్తం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. మీరు ఇచ్చే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి వాడు ఎంజాయ్ చేస్తూ ఈ సమాజాన్ని చెడగొట్టే పని చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఇతన్ని రానివ్వకూడదు. ఇలా 2-3 సార్లు మాట్లాడాడు కదా, మళ్ళీ ఏదో ఫైల్లో ఉన్నాడని చెప్పి ఏదో బిగ్ బాస్ లాంటి దానికి తీసుకొచ్చి మళ్ళీ ఆయన కూర్చోబెట్టి ఇలాంటి వాళ్ళందరికీ బిగ్ బాస్ లాంటివి ఉంటాయి. ఆ బిగ్ బాస్ కి ఆ దిల్ రాజు గారికి ఏం తేడా లేదనుకుంటా. ఎందుకంటే వాళ్ళు అలాగే ప్రోత్సహిస్తారు, వీళ్ళు అలాగే ప్రోత్సహిస్తారు. కాబట్టి ఏమన్నా అంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి చీడపురుగులుగా వ్యవహరిస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టాల్సిన బాధ్యత దిల్ రాజుతో సహా పూర్తి సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నది.
కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఆయన కెరీర్ ఇంకాస్త డౌన్ అయ్యే అవకాశం కానీ, ఆపర్చునిటీస్ కాస్త ఇవ్వకపోయే అవకాశాలు కానీ ఏమన్నా ఉన్నాయని భావిస్తున్నారా మీరు? సిగ్గు జర ఉన్నవాడు, మనిషి పుట్టినవాడు ఎవడో కూడా ఇలాంటి వాడికి అవకాశం ఇవ్వరండి. ఎందుకంటే వాడు ఇప్పుడు నేను క్రిస్టియన్, ఒక ప్రొడ్యూసర్ క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఒక డైరెక్టర్ క్రిస్టియన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ముస్లిం అయ్యి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఎవరు ఇలాంటి వాడికి, ఎందుకంటే వీడి సమాజానికి చీడ పురుగు. వీళ్ళ కోసం వాళ్ళ కోసం కాదు, మొత్తం సమాజానికి చీడ పురుగు. వీడి క్రిస్టియన్ అయ్యి ఉంది, నేను క్రిస్టియన్ కాదని చెప్పుకుంటాడు. క్రిస్టియన్స్ కి వ్యతిరేక, నిజంగా క్రిస్టియన్ అయ్యి ఉంటే కనుక అసలు హిందువుల గురించి మాట్లాడడం పని, చక్కగా బైబిల్ గురించి మాట్లాడుకోవాలి, బైబిల్ గురించి మంచి మాట చెప్పుకోవాలి, లేదంటే యేసు ప్రభు గురించి చెప్పుకోవాలి. లేదంటే నువ్వు ముస్లిం పోని ఆ పని చేయి, పోనీ నువ్వు హిందువుగా ఆ పని చేయి, పోనీ నువ్వు నాస్తికుడుగా ఆ పని చేయి. ఈవెన్ నువ్వు నాస్తికుడు అయినప్పుడు నీకు దేవుడే లేడు, దేవుడే లేనప్పుడు దేవుడి గురించి మాట్లాడాను, నువ్వు ఎవరో సన్నాసి. నువ్వు అసలు దేవుడే లేడని మాట్లాడేవాడికి మళ్ళీ ఆ దేవుడి గురించి మాట్లాడతావు, రాముడు అంటావు, లక్ష్మణుడు అంటావు. లేరని నువ్వే చెప్పి అదే రాముడు లక్ష్మణుడు జిఎస్టీ కట్టాలని మాట్లాడతావు. అంటే ఉన్నారనా లేరనా? అంటే ఈ రోజు నువ్వేం మాట్లాడావు? లక్ష్మణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, శూర్పణఖ ఉంది, రామాయణం ఉంది, రావణాసురుడు ఉన్నాడు, నువ్వు ఈ రోజు యాక్సెప్ట్ చేసావు. నువ్వు ఏంటి నాస్తికుడు ఏంటో సన్నాసి. అంటే దొంగ నాస్తికుడు, దొంగ ఆస్తికుడు, దొంగ ఏదైనా సరే దొంగది, అన్ని ముసుగేసుకున్న వ్యవహారాలు ఇవన్నీ. ఇప్పుడు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు. చాలామంది శ్రీరాముడిలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రకాష్ రాజ్ గారు టార్గెటెడ్గా హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడుతున్నారా? అంతే కదండి. ఇప్పుడు సమాజంలో ఎలా ఉండకూడదు అనే దానికి ఉదాహరణ ప్రకాష్ రాజు, సమాజంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనే దానికి ఉదాహరణ రాముడు. ఇందాక మీరు చెప్పాడు అందరు రాముడిలాగా ఉండాలి. రాముడిలాగా ఎలా ఉండాలి? ఒక మనిషి అయితే నేను రాముడిలాగా బతకాలని కోరుకుంటాడు. ఒక అమ్మాయి ఉందనుకోండి, నాకు రాముడి లాంటి భర్త రావాలని కోరుకుంటుంది. ఒక తల్లి ఉందనుకోండి, నాకు రాముడి లాంటి కొడుకు రావాలని కోరుకుంటుంది. ఒక భార్య ఉందనుకోండి, నాకు రాముడి లాంటి ఏకపత్నివతుడు రావాలని కోరుకుంటుంది. ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, నాకు రాముడి లాంటి అన్నయ్య ఉండాలి అని కోరుకుంటాడు. ఈవెన్ రావణాసురుడు ఒక విలన్, నాకు దమ్మున్న వాడు రాముడి లాంటి వాడే నాకు ప్రత్యర్థిగా కావాలని కోరుకున్నాడు రావణాసురుడు. యుద్ధానికి అసలు రావణుడికి యుద్ధానికి అసలు ముహూర్తం పెట్టిందే రావణాసురుడు. ఈ సన్నాసికి ఆ విషయం కూడా తెలియదు. అంటే ఏంటి, ఈవెన్ మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా రాముడి లాంటి వాడు నాకు ప్రత్యర్థి కావాలని కోరుకుంటాడు. అలాంటి రాముడిని వ్యతిరేకించడానికి వీడెవడండి? వీడు ఆ సమాజంలో ఎలా ఉండకూడదో, ఈవెన్ ఈ రోజు రావణాసురుడు ఉన్నా కూడా వీడిని అందరికన్నా ఫస్ట్ తన్నేది రావణాసురుడు తంతాడు వీడిని, ఈ ప్రకాశ్ రాజు అనేవాడిని. నువ్వేం మాట్లాడుతున్నారో సన్నాసి. నాదేమో శ్రీలంక, నేను ఇండియా వచ్చానంటావు, నా చెల్లి రేగి ఏదో పళ్ళు కొంటే జిఎస్టీ అంటావు, ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి రావణాసురుడు ఫస్ట్ అంటాడు వీడిని. అంటే వీడికి ఏం లేదండి, ముసుగులో ఉన్న వీడు ఒక తీవ్రవాది, ఉగ్రవాది. ముసుగులో ఉన్న ఉగ్రవాది వీడు కాబట్టి వీడి మీద ఎక్కువ మంది, ఎంత ఎక్కువ మంది వీలుంటే అంత ఎక్కువ మంది కేసులు పెట్టాలి. పోలీసులు కూడా కేసులతో సంబంధం లేకుండా ముందు అసలు వాళ్ళంతటి వాళ్ళు సుమోటోగా మత విద్వేషాలు సృష్టిస్తున్న వీడిని అరెస్ట్ చేయాలి. శ్రీరామ్ గారు, ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇదే చట్టం చర్యలు తీసుకోవాలి ఇమీడియట్ గా. పోలీసులు లాంటి వాళ్ళు మామూలు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పోస్టుల మీద చర్యలు తీసుకుంటున్నారు. మరి వీడి వీడియో చూసిన తర్వాత వీడి మత విద్వేషాలు సృష్టిస్తున్న వీడి మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి. ఒకటి. రెండు, చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు పాకిస్తాన్ గురించి మీకు పాకిస్తాన్ లో నిన్న మొన్న ఒకరిని లేపేశారు, అంతకుముందు కొంతమందిని లేపేశారు. వాళ్ళు ఎవరో కూడా తెలియట్లా, అన్నోన్ గన్మెన్ అంటున్నారు. అన్నోన్ గన్మెన్ చాలా మందిని పాకిస్తాన్ లో లేపేస్తున్నారు. ఏమో చెప్పలేము, రేపు అన్నోన్ గన్మెన్ ఇండియాలోకి వస్తే ఫస్ట్ టార్గెట్ ఇలాంటి వాళ్ళే ఉంటారు. ఇండియాలో ఫస్ట్ టార్గెట్ ఇలాంటి వాళ్ళే ఉంటారు అన్నోన్ గన్మెన్ కి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతుకు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతికితే 4 రోజులు ఉంటావు. లేదంటే కనుక చట్టం అన్నా నిన్ను శిక్షిస్తుంది. లేదంటే ఏ అన్నోన్ గన్మెన్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చారనుకో, ఇలాంటి వాళ్ళ పరిస్థితి అవుతుంది అనేది నువ్వు మళ్ళీ ఆ భగవంతుడికే వేడుకోవాలి. నువ్వు అది క్రీస్తుకి వేడుకుంటావా, అల్లాకి వేడుకుంటావా, రాముడికి వేడుకుంటావా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప అన్నోన్ గన్మెన్ నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడం కష్టం అబ్బాయి అని చెప్పి హెచ్చరించదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తురగా శ్రీరామ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.